ఒక్కొక్కసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా వస్తుంది అంటారు కదా సార్, ఎంతవరకు నిజం అండ్ ఇది ఎంతవరకు క్యూరబుల్ అనుకోవచ్చు? సడన్గా అంటే అదే అండి, ఇందాక మనం అనుకున్నట్లే డోస్ మిస్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఒక ప్రయాణంలో టాబ్లెట్ మిస్ అవ్వడం వల్ల కావచ్చు. అప్పటిదాకా ఏ సిమ్టమ్ కనపడకపోవచ్చు. బీపీ షూట్ అయ్యి రక్తం బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఓన్లీ మినిట్. సో ముందే వార్నింగ్ సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ యూజువల్గా కొన్నిసార్లు వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే మైనర్ బ్లీడ్స్ అవుతూ ఉంటాయి, హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. బ్రెయిన్ స్ట్రోక్కి సర్జరీ అనేది ఎటువంటి టైంలో ఎక్కువగా అవసరం పడుతుంది సార్? దీనిలో 2 రకాల స్ట్రోకుల్లోనూ సర్జరీ అనేది అవసరం పడవచ్చు సినారియోని బట్టి. ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది, అంటే ఈ పేషెంట్లు ఎక్కువ సర్జరీకి వెళ్తారు. బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది, బ్రెయిన్ ఒత్తేస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి ఆక్సిజన్ అందకపోవడం, చుట్టూ ఉండే బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం సర్జరీ గురించి మాట్లాడతాం. దీనిలో అగైన్ మళ్ళీ అన్యూరిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది, దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైనా కూడా సర్జరీ అవసరం పడుతుంది, వీలైనంత త్వరగా చేయాలి. అగైన్ బ్రెయిన్లో ఇందాక మనం అనుకున్నట్లు టైం గడిచే కొద్దీ బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంటుంది, దానివల్ల ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. సో వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ చేసి ఆ క్లాట్ని తీసేయడం కానీ, బ్రెయిన్లో ఒత్తిడి తగ్గించే ప్రయత్నాలు కానీ చేయాలి. దీనివల్ల మనం ఎక్కువ బ్రెయిన్ సెల్స్ని కాపాడుకొని ఫంక్షనల్ రికవరీ అనేది బాగుంటుంది. ఓకే, అంటే వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లైఫ్ టైం? ఇది అగైన్ బీపీ మందులు రెగ్యులర్గా వాడుకోవడం, డైట్ మెయింటైన్ చేయడం, లో సాల్ట్ డైట్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, ఇలాంటివి తీసుకునే వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది. రిస్క్ తగ్గించుకునే ప్రయత్నమే చేస్తాం, కానీ ఈరోజు జరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ రాదు, లేదు మేము మందులు వాడుతున్నాం కాబట్టి మాకు లైఫ్లో రాదు, అలాంటిది ఏమీ లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ ప్రికాషన్స్, మనం జాగ్రత్తలు తీసుకుంటున్నంత వరకు మనం అది రాకుండా దూరంగా ఉండగలం, కానీ కంప్లీట్గా పర్సంటేజ్ ఛాన్స్ 0 అవ్వడానికి అంటూ లేదు. అన్ప్రెడిక్టబుల్. ఓకే.